नाजरीन आदाब, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मकदम है। साबिक MLA जग्गा रेड्डी ने इंसानियत की एक बेहतरीन व शानदार मिसाल कायम की। राहुल गांधी की सालगिरह के मौके पर एक कैंसर के मरीज हरि प्रसाद की माली इमदाद करते हुए उनके घर वालों को एक बेहतरीन व बड़ी राहत फराहम की। जग्गा रेड्डी, जिन्हें अपने पैरोकारों के जरिए हरि कृष्णा प्रसाद की हालत के बारे में पता चला, कैंसर के इलाज के लिए जग्गा रेड्डी आगे आए और सारा खर्च बर्दाश्त करने की जिम्मेदारी संभाली। राहुल गांधी की सालगिरह के मौके पर जग्गा रेड्डी ने कैंसर के मरीज हरि कृष्णा प्रसाद को 10 लाख रुपए की माली इमदाद फराहम की। इन्होंने हरि कृष्णा प्रसाद और इनके अफराद ख़ानदान को यकीन दिलाया कि वो हर वक्त इनके साथ मौजूद है। इन्होंने यकीन दिलाया कि इलाज पर अब तक होने वाले अखराजात भी CM रिलीफ फंड के जरिए पूरे किए जाएंगे। हरि कृष्णा प्रसाद के अहले खाना ने जग्गा रेड्डी की इस तरह की बेहतरीन मदद पर इजहार तशक्कुर किया। आइए देखते हैं इस खुसूस में चंद मनाजिर Z9 उर्दू न्यूज़ के साथ। इसी तरह की मज़ीद ताज़ा तरीन खबरों से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, फॉलो ज़रूर करें। ఇప్పుడు ఎంత 3 ఇంజక్షన్లు ఇంకా వాటి డోసు మళ్ళీ 10 లక్షలు వస్తుందా మళ్ళీ మీ ఖర్చులు అంటే వెళ్ళేటప్పుడు ఇంకా అక్కడ కూడా ఛార్జ్ అవుతున్నాయి. కూర్చోండి విన్నామా, నీకు పైసలు ఇంకే బాధ పోయింది కదా, ఇక నీ భర్త మీద దృష్టి పెట్టు, ఇక మంచిగా భోజనము బలవంతంగా తినబెట్టు, మంచిగా తినబెట్టు, చూసుకోండి, దాంతో చూసుకోండి. ప్రసాద్ ఇతని పేరు. ఇది మామూలే, ఇదంతా జ్వరాలు వస్తే తగ్గుతుంది. ఇదేమో ఇదా క్యాన్సర్ ఆయనకి. ఇది మామూలుగా మనం జ్వరం వస్తేనే అవుతుంటాము, క్యాన్సర్ కాదు పక్కకి. సరే మేము మస్తు చెప్తాం, అట్లా అని కాదు, కానీ ఇక నేను గట్టిగా ఉండదు. నేను మస్తు సార్లు చాలా సార్లు వచ్చినా మంచిగా తినిపెట్టామా, పోయి తినబెట్టు, బలవంతంగా నిలబెట్టుకో మంచిగా గట్టిగా. అంటే కొంచెంలో కొంచెం ఎట్లా అవుతుందేమో అనేసి అనుకున్నా, కానీ ఇంత పెద్దగా వస్తుందని అంత డబ్బుతోటే అంత అమౌంట్ లోనే తగ్గిపోతుంది అనుకున్నాం, కానీ ఇంకా అమౌంట్ లో కూడా పెరిగిపోతుంది కదా. అట్లనే చెప్పక తప్పదు కదా సార్, మీ గురించి సరే ఏముంది లేక మేము అంటే కొంత ఆర్థిక సాయం చేయగలుగుతామేమో, కానీ ఇక అంత డాక్టర్లు చూసే పని కదా. అంత వాళ్ళు కూడా ఏమంటారు అంటే మా చేతిలో ఏం లేదు, చేసే ప్రయత్నం అంతే అంతేలే. వాళ్ళు కూడా ఏం చేస్తారమ్మా, వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు, చేస్తారు, మంచిగా మంచి భోజనం చేసుకొని దాన్ని తట్టుకోగలిగితే అయితే. కానీ అంటే ఏజ్ ఉన్నావు కదా, చిన్న ఏజ్ కదా, ఆ బలం ఉంటుంది నీకు. అది కొంత ఏజ్డ్ అయితేనేమో కొంత శక్తి ఉండదు, కొంత ఫిట్నెస్ ఉంటుంది. నీ వీల్ పవర్ ఇంపార్టెంట్. నువ్వు మంచిగా తిని, సరే పైసలు అంటే నేను ఇస్తా అది, కానీ నేను పైసలు ఇచ్చిన జీది నేను నీకు చెప్పినంత ఈజీ కాదు. మళ్ళా నేను పైసలు ఇచ్చుడు ఏముంది, నీకు బాధ చూస్తే ఇస్తావు, కానీ నువ్వు గట్టిగా మంచిగా తిని నువ్వు గట్టిగా ఉండగలిగితే, చిన్న వయసు కదా, ఇంకా లైఫ్ ఉంది కదా. ఇంకా సరే వచ్చిన రోగాన్ని ఎవడేం చేయలేడు, దానికి ఏం చేస్తాం. కానీ కొంచెం తినగానే ఆ తిన్నది కూడా వాంతింగ్ అవుతుంది. దాంట్లో దానికి ముందే అన్నం కంటే బెటరు జ్యూసులు అవి ఉంటాయి కదా, బలం జ్యూసులు ఉంటాయి కదా, కొంత 4 టేస్ట్ ఉన్నాయి చేయండి కదా. లేకపోతే నువ్వు హెచ్చిపచ్చి తిడితే కూడా ఏమి, మన జ్వరం వస్తేనే మామూలుగా చేసుకోలేము. 32 పర్లేదు అమ్మ, నేను ఇస్తా 10 లక్షలు ఇస్తే ఇప్పుడు నేను అది తీసుకొని ట్రీట్మెంట్ చేసుకొని కొంత వాడుకోండి, ఇంటి ఖర్చులు కూడా వాడుకోండి. ఇప్పుడు చూద్దాం, తర్వాత అంతేనాక మళ్ళీ చూద్దాం. చేపిస్తాను ఇలా క్యాష్ ఇచ్చి క్యాన్సర్ కి ఏమన్నా బిల్స్ డబ్బులు ఇస్తున్నారా? బిల్స్ అట్లా పెట్టి ఈసారి అయితే అవ్వలేదు. మీ ఇంత వాళ్ళు ఖర్చు పెట్టి ఉన్నాయి కదా, అవన్నీ బిల్స్ పెట్టుకో.
నేను అవసరం అనుకున్నాడు అవన్నీ ఒకటేసారి తీసుకొని స్పెషల్గా సేమ్ దగ్గర పోయి అవి కొంత కవర్ అయ్యేటట్టు చూస్తాను నేను ఆ? కదా బిల్స్ అయితే అట్లే పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇచ్చింది వాడుకోండి. మీరు ఇంతమంది 10 లక్షలు పెట్టిన బిల్స్ ఏమైనా ఉంటే అవి అట్లే పెట్టుకోండి. తర్వాత ప్రవీణ్ తర్వాత తయారు చేసి రఘుతో కూర్చొని ఏదన్నా అంటే సీఎం చెప్పి కొంత అమౌంట్ అది ఎక్కువ వచ్చేటట్టు మీ అప్పన్న పోతుంది కదా అట్లా ట్రై చేస్తాం మళ్ళీ దాన్ని. సరేనా? జాగ్రత్త చూసుకో. అన్నీ ఉంటుంది రిస్క్ లేక జాగ్రత్త చూసుకుంటాం. థ్యాంక్ యూ సార్.